వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అది ఎలా జరిగింది అనే విషయాన్ని తర్వాత చెప్పుకుందాం. హీరోగా కలిసి రాకపోవడంతో విలన్ గా మలయాళంలోని మమ్ముట్టి లాంటి స్టార్ హీరో సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయ్యాడు రఘువరన్. తక్కువ సమయంలోనే విలన్ గా మంచి పేరు తెచ్చుకొని బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు రఘువరన్. ఎంత బిజీ అంటే సంవత్సరానికి 10 సినిమాల వరకు నటించేవారు ఆయన. తెలుగులో చిరంజీవి గారితో పసివాడి ప్రాణం మూవీతో 1987లో రఘువరన్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. రఘువరన్ నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా మాత్రం శివ. అందులో భవానీగా ఆయన అద్భుతంగా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు ఆయన. తెలుగులో దాదాపు 25 చిత్రాల్లో నటించారు. కేవలం ఆయన విలన్ పాత్రలకు పరిమితం కాలేదు. సుస్వాగతం, అంజలి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించారు. డైలాగ్ చెప్పే తీరులో రఘువరన్ గారి తీరే వేరు. మాటకి మాటకి మధ్య కొంత గ్యాప్ ఇచ్చేవారు. ఇది ఒక స్టైల్ గా కూడా ఉండేది అప్పట్లో.